సో గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఆస్ట్రో బై స్నేహ. నా పేరు స్నేహ. నేను ఒక ఆస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ క్యాండిల్ హీలర్. వీడియో నుండి నాడు కీపీ. ఓకే. అండ్ లాస్ట్ టైం వీడియో చేసిందో ఐ థింక్ నాకు సౌండ్ చాలా తక్కువ వచ్చింది. దాని గురించి ఐఎమ్ సో సారీ. ఐ హోప్ మీకు తెలుగులో టారో అర్థమై ఉంటుంది. నేను బేసికల్గా మార్వాడి కాబట్టి నా తెలుగులో చాలా మిస్టేక్స్ రావచ్చు, దాన్ని ప్లీజ్ క్షమించండి. అండ్ ట్రై చేస్తాను మిస్టేక్స్ లేకుండా మాట్లాడడానికి, లేకపోతే ఫ్లూయెన్సీలో. అండ్ ఇవాళ మీకు సెకండ్ కార్డ్ మెజిషియన్ని నేను చెప్తా. అండ్ ఇంకోటి ఇవాళ ఓకే, ఫస్ట్ మనం జస్ట్ రీడింగ్ చూద్దాం, ఇవాళ గైడెన్స్ చూద్దాం. ఓకే, అందరూ కనెక్ట్ అవ్వండి, డీప్ బ్రీత్ తీసుకోండి, కనెక్ట్ అవ్వండి. మీ ఇష్టదేవి నాకు రోజు మాట్లాడుతుంది. జస్ట్ గుర్తు తెచ్చుకోండి, నేను నా క్వశ్చన్ గుర్తు తెచ్చుకోండి. స్టార్ట్. సో ఇవాళ టారోలో ఏంటంటే ఏదైనా కంట్రోల్ అంటే మీరు ఏదైనా మీకు కావాల్సింది కంట్రోల్ చేయడానికి ట్రై చేయొద్దు. బలవంతంగా ఏది కావాలి అనుకోవద్దు. నేచర్ ఎలా పంపిస్తే దాన్ని యాక్సెప్ట్ చేయండి. ప్లస్ మీరు ఎవరైనా పిల్లలు ఉన్నారనుకోండి, చదవట్లేదు అనుకోండి, హస్బెండ్ ఉన్నారనుకోండి, లేకపోతే మీ పర్టికులర్ స్టడీస్ ఏదైనా అంటే జబర్దస్తిగా ఏది చేయొద్దు. ఏది గాడ్ ఎలా పంపించారో దాన్ని జస్ట్ అలా యాక్సెప్ట్ చేయండి. ఏది కంట్రోల్ చేశారనుకోండి స్ట్రెస్ అవుతుంది, ఆ పని అవ్వలేదు అనుకోండి స్ట్రెస్ అవుతుంది. సో ఫ్రీ వదిలేసేయండి, ఆ దేవుడి మీద వదిలేసేయండి, మీ పని 100% అయిపోతుంది. డోంట్ ట్రై టు కంట్రోల్ ఎనీథింగ్. మీ మైండ్ని కూడా కంట్రోల్ చేయదు, ఫ్రీ ఆఫ్ మైండ్. ఓకే, సో 2 days రీడింగ్ ఇది. థ్యాంక్ యూ. అండ్ లెట్స్ కమ్ టు ఫుల్ కార్డ్. అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇప్పుడు మనం మెజిషియన్ కార్డ్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఇది కూడా కలర్ వైజ్ మనం చూసామనుకోండి, ఎల్లో కలర్, రెడ్ కలర్, వైట్ కలర్ ప్రామినెంట్గా కనిపిస్తున్నాయి. అన్ని కలర్స్ మంచిగా కనిపిస్తున్నాయి. చూడండి, ఇది ఎల్లో, రెడ్, వైట్. ఇవేంటంటే సూట్స్ మనవి, కప్ సూట్స్, పెంటికల్ సూటు, స్వార్డ్ సూట్, వ్యాడ్ సూట్, అంటే అన్నీ ఉన్నాయి. 4 ఎలిమెంట్స్, అర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, అన్ని ఎలిమెంట్స్ ఈ అబ్బాయి దగ్గర ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఇన్ఫినిటీ సైన్ ఉంది, ఇదంతా గ్రీన్ గ్రోత్ ఉంది, గ్రీన్ ఉన్నాయి. సో ఓవరాల్ దిస్ ఈజ్ అ వెరీ 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 గుడ్ కార్డ్, మెజిషియన్ కార్డ్. ఫస్ట్ మెజిషియన్ అంటే ఏంటి? మెజిషియన్ అంటే ఫస్ట్ థింగ్ మీరు 100% నమ్మలేరు. మీకు ఏదైతే వాళ్ళు చూపిస్తున్నారో దట్ ఈస్ నాట్ ట్రూ, బ్లఫ్. అంటే మీకు కనిపించిందల్లా నిజం కాదు. ఈ మనిషిలో చాలా టెక్టిక్స్ ఉన్నాయి, మంచిగా ఎవరినైనా మ్యానిపులేట్ చేయవచ్చు. ప్లస్ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. ఇది మెర్క్యూరీ కార్డ్. ప్లస్ కమ్యూనికేషన్ మంచి మాటల్లోనే మేము ఆ మనిషి, ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ పర్సన్ మాటల్లోనే మీకు చాలా తెలివిగా ఎలాగైనా మనం వెయిట్ చేసే థాట్స్ ఉన్నాయి ఈ అబ్బాయికి. ఓకేనా? అంటే బ్లఫ్ చేయొచ్చు, మ్యాజిక్ చేయొచ్చు, తర్వాత ఏదైనా కంట్రోల్ చేసేది ఉంది. ప్లస్ పైన దేవుడితో కూడా కనెక్షన్ ఉంది, కింద అర్త్తో కూడా కనెక్షన్ ఉంది. చెప్పాలంటే చాలా తెలివి ఉన్న మంచి మ్యాజిక్. ఏదైతే అన్ని రిసోర్సెస్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటర్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, థాట్స్ ఉన్నాయి, ఎనర్జీ ఉంది. రెడ్ చూడండి, ఎనర్జీ ఉంది. వైట్ చూడండి, ప్యూరిటీ ఆఫ్ హార్ట్ కూడా ఉంది, ఫ్లవర్స్ ఉంది, గ్రోత్ ఉంది. సో హీఈస్ హ్యావింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దిస్ పర్సన్ ఈస్ హ్యావింగ్. సో ఎలాగైనా సామ్ దామ్ దండభేది ఎలాగైనా ఈ మనిషి కావాల్సింది అచీవ్ చేసుకోగలుగుతాడనమాట. సో కార్డ్స్ ఏం చెప్పి ప్లస్ డివైన్ హెల్ప్ కూడా ఉంది ఈ అబ్బాయి దగ్గర. డివైన్ హెల్ప్ కూడా ఉంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే అన్నీ ఉండడం వల్ల ఏంటంటే బిజినెస్ కూడా చేయొచ్చు, జాబ్ చేసినా సరే అన్ని బాస్ యొక్క చాలా క్లోజ్గా ఉంటాడు, లైక్ చేస్తారు బాస్. తర్వాత స్కిల్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ రిసోర్సెస్ ఉండడం వల్ల ఏంటంటే మైండ్ ఉంటే ఈ మైండ్ ఏదైనా స్కిల్ చేయొచ్చు, ఎనర్జీ ఉంటే ఏదైనా హార్డ్ వర్క్ చేసి ఏదైనా చేయొచ్చు, డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులతో ఏదైనా చేయొచ్చు, అండ్ కప్స్ ఉన్నాయి, ఎమోషన్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. సో ఏదైనా అంటే ఈ పర్సన్ ఏదైనా చేయాలి అనుకుంటే ఆ మనిషికి 100% ప్రాబ్లం లేదు, 100% సక్సెస్ఫుల్ అవుతారు. సిచ్యువేషన్స్ అవుతాయి, అన్ఎక్స్పెక్టెడ్గా కూడా ఏదైనా సడన్గా కూడా పాజిటివిటీ రావచ్చు. ఆ తర్వాత బై హుక్ ఆర్ బై కుక్, ఎలాగైనా సరే మనకి కావాల్సింది వీ కెన్ గెట్ ఇట్ బై దిస్ కార్డ్. అంటే మీ దగ్గర అన్నీ ఉండడం. ఇది స్పిరిచువల్ గ్రోత్ కూడా ఉంది, ఎందుకంటే పైన గాడ్తో కనెక్ట్ అయ్యాడు కాబట్టి స్పిరిచువల్ గ్రోత్ కూడా ఉంది. ఫిజికల్ వర్క్ ఉంది, అర్త్తో కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఫిజికల్గా కూడా వర్క్ చేయొచ్చు. ఎయిర్తో కనెక్టెడ్ అవ్వడం వల్ల మెంటల్ క్యాల్కులేషన్స్ చాలా బాగుంటాయి. వాటర్తో కూడా ఎమోషన్స్ చెప్పాను కదా. సో ఫైనాన్స్లో, కెరియర్స్లో, మనీ ఎర్న్ చేయడంలో అలాంటి
అలాంటివి జాబ్స్ బాగా సూట్ అవుతాయి, బాగా డిటర్మినేషన్ ఉంటాయి. కానీ ఏం చేస్తారంటే అన్నీ ఉండడం వలన అన్నీ ఇది ఇప్పుడు చేద్దామా అది అప్పుడు చేద్దామా ఆ థాట్స్తో ఎప్పుడూ ఉంటాడు. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ థాట్స్ ఉండడం వలన అన్నీ చేసి మాస్టర్ ఇందులో చేయడం, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ ఆ టైప్ వచ్చేస్తుంది. ఆ తర్వాత సపోజ్ ఇదే కనుక లవ్ రిలేషన్షిప్లో ఉన్న డామినేట్ చేయడానికి, ఎందుకంటే పవర్ ఉంది అన్నీ ఉన్నాయి, అది ఎంత బాగా నటిస్తాడంటే లోపల అసలు ఏముంది తెలవడం చాలా మీకు ప్రాబ్లం అయిపోతుంది. సో వీ షుడ్ థింక్ వెరీ 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 కేర్ఫుల్లీ. ఏదైనా ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు చూస్తే అలా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీరు చాలా టైం తీసుకొని దాన్ని అర్థం చేసుకొని జడ్జిమెంట్కి వెంటనే పాస్ చేయవద్దు. ఏమో రాంగ్ పర్సన్ అవ్వచ్చు, మెజిషియన్ ఏది చూపిస్తే తప్పదు కదా. ఇన్వెస్ట్మెంట్కి మంచిది, హెల్త్కి సెల్ఫ్ మేడ్ అంటే సొంతంగా ఎర్న్ చేసుకున్న మనీ. షో ఆఫ్స్ ఎక్కువ ఉంటాయి, లోన్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అన్నీ కావాలి కదా. ప్రాపర్టీస్ ఏమో ప్రాపర్టీస్ చూడాలంటే పై హిల్ సైడ్స్ ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఒకటి పాయింటెడ్ హిల్స్ లేకున్నాయి, అదన్నీ అవ్వచ్చు. ట్రావెల్ చేయొచ్చా మ్యామ్ అంటే యూఎస్ చేయొచ్చు. తర్వాత ఫారిన్ సెటిల్మెంట్, ఎందుకంటే అన్నీ ఉండడం వలన ఫారిన్ సెటిల్మెంట్ కూడా ఉంది. దీనికి గైడెన్స్ నేచర్ ఏం చేస్తుందంటే ఈగో అవ్వచ్చు, హైలీ పవర్ఫుల్ ఉండడం వల్ల ఈగో వస్తుంది, కాన్ఫిడెంట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి అది మంచిలో కూడా వెళ్తుంది. సో కాన్ఫిడెంట్ పర్సన్, పవర్ఫుల్ పర్సన్, మంచి కమ్యూనికేటర్, లీడర్, ఓకేనా. గైడెన్స్ ఏంటంటే ఎవరిని కనిపించింది బిలీవ్ చేయొద్దు, ఏదైనా కనిపిస్తే దాన్ని జస్ట్ 2 to 3 times ఆలోచించండి, కాన్ఫిడెన్స్ వచ్చాకనే ఆ పని చేయండి. సెకండ్ థింగ్, థర్డ్ థింగ్, లాస్ట్ రెమెడీ ఏంటంటే ఈటబుల్ ఐటమ్స్ ఉంటాయి కదా, తినే మెరుగులు కాబట్టి గ్రీన్ వెజిటేబుల్స్ అలాంటివి ఎవరికైనా డొనేట్ చేయండి, లేదా ఎవరికైనా హెల్త్లో సర్జరీ ఉంది, మెడిసిన్స్ ఉన్నాయి, అందులో డొనేట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఫర్ టుడే. ఇంకా డీప్గా వెళ్ళాలి, ఆ తర్వాత ఇంకా 7 sites ఎలా ఉంటుందో అవన్నీ చెప్పడానికి ఇంకా టైం పడుతుంది. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే. రేపు ఇంకొక